యొక్క దేశాన్ని రక్షించడంలో కానీ, అంతర్గత భద్రతలో కానీ, మరి సరిహద్దు భద్రతలో కానీ పెద్ద రోలు మన దేశానికి రక్షణ కల్పిస్తున్నది మన భారత సైన్యం. కాబట్టి ఐ స్టాండ్ ఫర్ వారియర్స్ జనవరి 15న జోష్ ఫర్ జవాన్ అనే కార్యక్రమాన్ని మొత్తం భారతదేశంలో చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా మనం తప్పకుండా ఆమోదించి దాని కొరకు కూడా ఇందిరా పార్క్ దగ్గర ఆ రోజు గవర్నర్ కూడా వస్తామని విన్నా. కాబట్టి మనం కూడా పోయి మన యొక్క సంఘీభావాన్ని తప్పకుండా మనం చెప్పాలి. ఇది అందరి యొక్క కర్తవ్యం. చిన్న పెద్ద ముసలైన వయసు అయిన చదువుకున్నోడు ఎవరైనా కూడా వ్యాపారస్తులు అందరూ కూడా టీచర్స్ లెక్చరర్స్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాల్సినటువంటి అవసరం ఉన్నదనేది మనం గుర్తించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. భారతదేశం యొక్క సంరక్షణ చేస్తున్నట్టు మన మంచు కొండలలో దాగి పనిచేస్తున్నటువంటి మన సైనికులకు తప్పకుండా జోష్ ఫర్ జవాన్ అనే దాని మీద మనం ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నేను మనం చేస్తాను. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై జవాన్. కీలక పాత్ర పోషిస్తున్న జవాన్ల సేవలకు గుర్తింపుగా ఐ స్టాండ్ ఫర్ వారియర్స్ జనవరి 15న జోష్ ఫర్ జవాన్ అనే కార్యక్రమాన్ని మరి పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ హైదరాబాద్లో చేస్తున్నారు. మరి మన జవాన్లకు సంఘీభావంగా మరి ప్రజలంతా సంఘీభావం తెలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ సెల్యూట్ ఫర్ టు మై ఇండియన్ ఆర్మీ. మనం అందరం కూడా వారి రక్షణలోనే అందరం మంచిగా హాయిగా నిద్రపోతూ సుఖశాంతులను అనుభవిస్తున్నాం. కాబట్టి జవాన్ల కోసం మనం ఎంత చేసినా తక్కువే. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా దేశ పౌరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. సో ఈరోజు ఇంత మనం భద్రంగా ఉన్నామంటే సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఆర్మీ జవాన్సే ముఖ్యము. మనకి ఎక్స్ట్రీమ్ కోల్డ్ కానీ సియాచిన్ ఏరియాలలో అండ్ ఎక్స్ట్రీమ్ హాట్ ఏరియాలలో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మనకు తెలుసు. సో వాళ్ళ కోసము జనవరి 15న మన జోష్ ఫర్ జవాన్ హ్యాష్ట్యాగ్తోని ఐ స్టాండ్ ఫర్ వారియర్స్తోని అండ్ ఐ సల్యూట్ టు మై ఇండియన్ ఆర్మీ. సో మనకు జనవరి 15న కార్యక్రమం జరగబోతుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళకు సంఘీభావం తెలియజేసి సో సపోర్ట్ చేయగలరు. ఆ పరేడ్లో ఇందిరా పార్క్లో జరుగుతున్నదాన్ని జనవరి 15న. సో అందరూ హాజరు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై జవాన్, జై జవాన్. ఐ స్టాండ్ ఫర్ వారియర్స్ జనవరి 15న జోష్ ఫర్ జవాన్ ఐ సల్యూట్ టు మై ఇండియన్ ఆర్మీ అనే కార్యక్రమం భారతదేశం అంతటా మన జవాన్ల కోసం మన సరిహద్దు వెంబడి కాపలా ఉండి మనం నిరంతరం మనం రక్షిస్తున్న మన వీర జవాన్ల కోసం మనం వారికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వారి కుటుంబాలకు కూడా మనం మద్దతు ఇవ్వాలి. వారి సంక్షేమానికి కూడా మనం పాటుపడాలి. ప్రతి భారత పౌరుడు కూడా మన సోల్జర్స్ కోసము సపోర్ట్గా ఉండి అందరికీ సహాయం చేస్తూ వారందరికీ వాళ్ళ కుటుంబాలకు మద్దతుగా ఉండి మనం ముందుకెళ్లాలని భారత పౌరునిగా ఈ సందర్భంగా మనం ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా భారీగా హాజరై సైనిక వర్గానికి మొత్తానికి మనం మద్దతు తెలపవలసిందిగా ఈ సందర్భంగా ఇందిరా పార్క్లో జరుగు ప్రోగ్రాం వద్ద మనం సపోర్ట్ చేస్తూ అందరం అక్కడ హాజరై వారికి మద్దతు పలుకుతూ వారి సంక్షేమాన్ని కోరుతూ మనం అందరం వారికి అండగా నిలవాల్సిందిగా ఈ సందర్భంగా నేను భారతీయులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. నేషనల్ ఆర్మీ దినోత్సవాన్ని పురస్కరించుకొని జనవరి 15న మధ్యాహ్నం 12 గంటలకు జోష్ ఫర్ జవాన్ ఐ సెల్యూట్ టు మై ఇండియన్ ఆర్మీ అంటూ ఇందిరా పార్క్ వద్ద భారీ ర్యాలీ చేపట్టింది. దీన్ని మనం అంతా అభినందించాలి. ఇలాంటి కార్యక్రమాలు దేశమంతటా జరగాలని కోరుకుంటున్నాము. ఇక ఈ విషయానికి వస్తే దేశాన్ని కాపాడుతున్న సైనికుల త్యాగము, ధైర్యము, వారి అంకిత భావానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. దేశ సేవలో ఉన్న జవాన్లను ప్రోత్సహించాలి. అంతేకాకుండా వారి కుటుంబాలకు ప్రజలు అండగా నిలవాలి. జవాన్ల పాత్ర వెలకట్టలేనిది. దేశ సరిహద్దుల వద్ద మంచుకొండల్లో దేశ భద్రత కోసం వారు ఎదుర్కొనే సవాళ్ళు, కష్టాలు మాటల్లో చెప్పలేనివి. సైనికులు కుటుంబాలకు దూరంగా ఉంటూ తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని రక్షించడం కోసం సామాన్య జీవితం విషయం కాదు, రక్షించడం అంటే సామాన్య విషయం కాదు. వారి త్యాగాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైనికుల సంక్షేమానికి
వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం కోసం పెద్ద ఎత్తున నిధులు సేకరించాలి. సైనికులకు లేదా వారి పిల్లలకు విద్య, వైద్యము లేదా ఇతర రంగాలలో ప్రత్యేక సదుపాయాలు కల్పించడానికి రిజర్వేషన్లు అమలుపరచాలని, విశిష్ట సేవలు అందిస్తున్న జవాన్లకు మరియు అమరవీరుల కుటుంబాలకు సన్మానాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జవాన్, జై జవాన్. జై జవాన్. ఓకే.